గురువుగారు ఆది వరాహ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయండి? ఆది వరాహస్వామి ఇవాళ ఉన్నది ఆది వరాహ కల్పే, శ్వేత వరాహ కల్పే, ఆది వరాహ కల్పే చెప్తా ఉంటారు మనం. శ్రీశైల దక్షిణ భాగే ఉత్తర భాగే అని చెప్పి సంకల్పాలు చెప్పి అన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఆయన భూమిని ఉద్ధరించినటువంటి దేవత. భూమిని ఉద్ధరించడం ఏంది అని అనుకుంటే, కృతయుగంలో భూగ్రహానికి చుట్టూ సునామీ వచ్చింది, గ్యాప్ లేకుండా సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు భూమి మొత్తం వర్షమే, నీళ్ళే, జలమయం అయిపోయింది భూమి. సముద్రంలో మునిగిపోలేదు, చుట్టూ వర్షం, గ్యాప్ లేకుండా, భూమి కనిపించకుండా వర్షం వచ్చేసింది. అప్పుడు భూమి అనేది అది ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సృష్టించాడు సునామీని. అప్పుడు భూమిని ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఆమె మహావిష్ణువుతో మొరపెట్టుకోవడంతో, మన పురాణంలో ఉన్న కథ ఇది. ఆయన ఏం చేశాడు, ఆడికి ఒక వరం ఉంది హిరణ్యాక్షుడికి. వారాహి అమ్మవారిని మొట్టమొదటి ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడు హిరణ్యాక్షుడు. అందరికన్నా ముందు ఈ సృష్టిలోకి వారాహి మాతను పూజించాడు. వారాహి మాత ప్రత్యక్ష దర్శనం ఒకతహ మాట్లాడింది ఆయనతో. మరణమే లేకుండా వరం అడిగాడు. అది అసాధ్యం నాన్న, నువ్వు ఎక్కడో చోట అవకాశం ఇవ్వాల్సిందంటే, అయితే నువ్వే చంపాలి కానీ నువ్వు చంపకూడదు అన్నాడు. నువ్వే చంపాలి కానీ నువ్వు చంపకూడదు. ఆమె తదాస్తోనింది. ఆమె చంపాలి, ఆమె చంపకూడదు. ఇప్పుడు భూమిని అంతా వాడు చుట్టూ సునామీ ఏర్పాటు చేశాడు. ఒక నీళ్ళ మధ్యలో భూమి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. అప్పుడు ఆమె మహావిష్ణువుని ప్రార్థించింది. భూదేవత మానవ రూపంలో, దేవతా రూపంలో. మహావిష్ణువు వీని చంపాలంటే ఏంటి ఫార్ములా అని ఆలోచించాడు. వారాహి మాత చంపాలి కానీ ఆమె చంపకూడదు అన్నప్పుడు ఆమె రూపం తీసుకోవాలి. ఈయన వచ్చి మహావిష్ణువు రూపం మాత్రం వారాహి అమ్మవారిది. కానీ ఈవిడ మహావిష్ణువు తీసుకోవడం, ఈయన వారాహి దేవత కాదు. ఆమె రూపంతోనే చంపుతున్నాడు కానీ ఆమె కాదు. అలా వచ్చాడు. వచ్చి భూమి ఈ విధంగా ఉంటే పలుమార్లు ఇటువంటి వాళ్ళు ఇటువంటి తాంత్రిక ప్రయోగాలతో ప్రళయాలు సృష్టిస్తారని తన పంటి కోర పైన భూమిని ఇలా తీసి ఒక 3 degrees ఇలా క్రాస్ చేశాడు. 3 degrees 23 degrees అయినా ఇట్లా క్రాస్ చేశాడు. గ్లోబ్ కూడా క్రాస్గా తిరుగుతూ ఉంటుంది. ఆ డిగ్రీస్ ఇలా మార్చి పెట్టాడు. అలా పెట్టినప్పుడు భూమి మొత్తం ఒకేసారి సునామీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ వస్తే అమెరికాలో ఉండదు, అమెరికాలో వస్తే ఇంకో దేశంలో ఉండదు. ఒకేసారి భూమి చుట్టూ వాతావరణం అలా ఉండదు, జారిపోతాం, వాతావరణం మారిపోతా ఉంటుంది. అంటే కంఫర్ట్ జోన్లో పెట్టాడు ఆయన. అప్పటి నుంచి ఒకేసారి భూమి మొత్తం ఒకేసారి గ్యాప్ లేకుండా ప్రళయం రాకుండా ఆపాడు అనమాట ఆయన. ఆయన భూమిని ఉద్ధరించిన దేవత అనమాట. ఇప్పుడు భూమిని ఉద్ధరించాడంటే భూమిపైన ఉన్నట్టు అందరినీ ఆయన కాపాడినట్టే కదా, భూమిపైన ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని కాపాడినట్టే కదా. కాబట్టి ఆయన ఆరాధించడం వల్ల మనకు ఈ భూమిపైన ఎన్నో జన్మలు ఎదుగుతూ ఉంటాం, ఎన్నో రాసుల్లో ఎన్నో నక్షత్రాలు పుడుతూ ఉంటాం, ఎన్నో దేశాల్లో పుడుతూ ఉంటాం. జన్మలకు ఎంతోమంది తల్లిదండ్రులు మనకు. ఈ జన్మలో మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు తల్లిదండ్రులు ఉన్నారు. గతంలో ఎవరో తల్లిదండ్రులు ఎక్కడో స్కూల్లో చదువుంటారు, మీరు అక్కడ జన్మ కంప్లీట్ చేస్తుంటారు. ఆ ఊరు శ్మశానంలో మీ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మకు వచ్చేసారు. ఇట్లా ఎన్ని శ్మశానాల్లో ఎన్ని ఊర్లో మీ సేవలు ఉన్నాయో, ఎన్ని ఫోటోలు ఉన్నాయో, మీరు ముసలి వాళ్ళు అయినట్టు ఎంతమంది మీ స్నేహితులు ఏ జన్మలో ఉన్నారు. ఇది పెద్ద ఫార్మాట్. ఇది ఆత్మవిద్యలోకి వెళ్ళిపోతుంది. ఏమున్నా ఈ భూమిపైనే చేస్తున్నాం కదా. ఇన్ని జన్మలు ఎత్తుకుని ఆనందంగా ఉన్నామంటే, కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నామంటే ఈ భూమిని ఉద్ధరించిన దేవత కదా వరాహస్వామి. కాబట్టి ఆయన ఆరాధన చేయడం వల్ల మనకి ఎన్నిసార్లు ఈ భూమిపైన జన్మెత్తినా అత్యద్భుతమైన జన్మలు రావడము, అద్వితీయమైనటువంటి జన్మలు, ఉత్తమోత్తమైన జన్మలు మనకు వస్తూనే ఉంటాయి. ఆయన భూమిని పునరుద్ధరించాడు. మన జన్మను మనం ఉద్ధరించుకొని మన రాబోయే జన్మను కూడా మనం అద్భుతంగా తీసుకోవాలనుకున్నప్పుడు ఆదివరాహస్వామి యొక్క ఆరాధన చాలా మంచిది. భూవరాహ స్తోత్రం అని ఆయనకే పేరు. భూమిని ఉద్ధరించాడు కాబట్టి భూవరాహ స్తోత్రం చదువుతారు. కాబట్టి ఆయన ఒక వరాహ అవతారం ఇతరుడు అంటే పంది, దాన్ని అభిమానించాలి. చాలామంది ఉండీలు చిన్న క్యూట్గా ఒక పంది బొమ్మలాగా ఉండే దాంట్లో ఉండీలు మనీ సేవ్ చేస్తారు. వాళ్ళకు ఈ పురాణం అంతా తెలీదు. కానీ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? ఆ విధమైన రూపంలో ఉన్న డబ్బులు వేస్తే ఫాస్ట్గా చేరుతుంది మనీ. ఇంకా వేరే రూపంలో రావడం లేదు. లక్ష్మీ వరాహస్వామి అంటారు, భూవరాహ స్తోత్రం అంటారు. సేవ్ చేసుకోండి చక్కగా. సాక్షాత్ వరాహస్వామికే మన దగ్గర ఉండడానికి సేవ్ చేయండి. మనీ ఎక్కువ సేవ్ అవుతుంది. చిన్న మొత్తాల పొదుపు సంస్థలంతా కూడా వరాహ రూపాన్ని పెడతాయి. అంటే సేవింగ్స్ అకౌంట్స్, పొదుపు సంస్థలంతా కూడా వరాహస్వామి పంది యొక్క బొమ్మ ఉండిలాగా పెడుతుంటారు. మరి ఎందుకు, ఎలా వచ్చింది ఒక ఐడియా? ఇది వరాహస్వామి ఇంత చరిత్ర వాళ్ళకి తెలుసా? తెలీదు. అంతే, ప్రకృతి అలా ఇస్తుంది.
ఇక్కడ వరాహస్వామి ఆరాధన అనేది చాలా విశేషమైనది, చాలా శక్తివంతమైంది. మనము భూమిపైన ప్రతి సమస్త జీవరాశి ఆయన పెట్టిన భిక్షమే. అంత ప్రళయంలో ఉన్న భూమండలాన్ని ఉద్ధరించి మళ్ళీ ప్రళయాలు ఒకేసారి మా భూమి మొత్తం రాకుండా ఒక చోట వస్తే ఇంకో చోట బాగుండేట్టుగా ఆయన క్రాస్ చేసి పెట్టాడు. అప్పటి నుంచి ఇలా తిరుగుతూ ఉంది. ఇలా స్ట్రైట్గా తిరుగుతున్నప్పుడు ఒకే విధంగా వచ్చేసింది ప్రళయం. అది ఇక్కడ వరాహస్వామి యొక్క ప్రత్యేకత. ఇప్పటి వరకు ఎవరు చెప్పిన విధంగా నేను చెప్పాను, సంతోషపడుతున్నాను. కాబట్టి ఆయన ఆరాధించుకోవడం చాలా చాలా మంచిది.